ఎంసీ హెచ్ఆర్డి హార్వర్డ్ మధ్యలో ఒక ఎంఓయూ చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా తొందరలోనే ఎంఓయూస్ అన్ని సంతకాలు పెడుతున్నాం. అంత కరెక్ట్ గా ఉంటే రాబోయే 6 నెలల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం లోపల హార్వర్డ్ యూనివర్సిటీ ఎంసీ హెచ్ఆర్డీకి రాబోతుంది. తెలంగాణలోని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. హార్వర్డ్ నిపుణులతో అధికారులకు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. హార్వర్డ్ నిపుణులతో 6 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తాం. మన అధికారుల నైపుణ్యాలు ప్రపంచ స్థాయికి పెంచడం కోసం ఇక్కడే శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రూప్ 1, 2 అధికారులకు నిర్వహించిన 43 రోజుల శిక్షణ ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం హాజరయ్యారు. భవిష్యత్తులో గ్రూప్ 1 అధికారులకు కూడా హార్వర్డ్ శిక్షణ అందిస్తామని తెలిపిన ముఖ్యమంత్రి ప్రజాపాలనను 4 కోట్ల ప్రజలకు అందించడానికి ఈ శిక్షణ అనుభవం ఉపయోగించాలి. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. దశాబ్దాల పాటు ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఈ తెలంగాణ గడ్డ ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్దితో పనిచేయాలి. ఈ ప్రాంత ప్రజలు ఆకలినైనా సహిస్తారు, అవమానాన్ని సహించరు, సహనంతో ఉంటారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఈ ప్రాంత ప్రజలు కొట్లాడారు. వేల మంది అమరులయ్యారు. ఇప్పుడు త్యాగాలు చేసిన నేల మీద మీరంతా అధికారులుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రజలకు సేవ చేసి మన్ననలు పొందాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మీరంతా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు. ఈ ప్రభుత్వం మీద కొందరు గిట్టని వాళ్లు, ఉద్యోగాలు రాని వాళ్లు తప్పుడు ప్రచారం చేశారు. న్యాయ వివాదాలు లేవనెత్తారు, కుట్రలు చేశారు. అయినా న్యాయ చిక్కులు పరిష్కరించాం. మీరంతా తెలివైన, నైపుణ్యం, క్రమశిక్షణ కలిగిన అధికారులు అవుతారన్న నమ్మకంతో మీ పక్షాన నిలబడ్డామని సీఎం గుర్తు చేశారు. గ్రూప్ 1 అధికారుల్లో చాలా మంది 8 ఏళ్లలో ఐఏఎస్లు అవుతారు. మీలో ఎంతమంది చిత్తశుద్దితో ఐఏఎస్లు అవుతారో నేను అధికారంలో ఉండి చూస్తా. నేనే ఐఏఎస్ పట్టాలు అందిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. తల్లిదండ్రులను సరిగా చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో కోత పెట్టి ఆ మొత్తాన్ని వారికిచ్చే విషయమై బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటాం. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని చదివించిన వారి రుణం తీర్చుకోవాల్సిన కనీస ధర్మం యువతపై ఉందన్నారు ముఖ్యమంత్రి.